బ్రహ్మశ్రీ కోట కృష్ణమూర్తి గారు సభలో వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. బ్రహ్మశ్రీ మా గురువుగారు గుళ్ళబల విశ్వనాథ భట్ గారికి నమస్కారం చేస్తూ, సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ, మీలాగానే నేను కూడా కీసరగుట్ట పాఠశాల విద్యార్థిని కాబట్టి గురువుగారి సన్మానానికి అంటే మీరందరూ ఆయన దగ్గర ప్రత్యక్షంగా చదువుకున్నారు. నేను ప్రత్యక్షంగా ఆయన దగ్గర అధ్యయనం చేయలేదు, కానీ ఆయన పూర్తిగా నా మీద చాలా శిష్యవాత్సల్యంతో ఆయన ప్రవర్తించుతూ ఉన్నారు. ఇప్పటికీ అంటే ధర్మగిరిలో ఉండే నన్ను కూడా మళ్ళీ కోటప్పకొండ తీసుకొచ్చి అక్కడ అర్హత ఉంది లేదు అని కాకుండా నువ్వు చేస్తూ ఉంటే వస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచోబెట్టారు నన్ను. సరే అక్కడ నడుస్తోంది అది. అయితే ఆయన దగ్గర నుంచి చాలామంది అధ్యయనం చేశారు, స్మార్తాన్ని అధ్యయనం చేసున్నారు. రెండు విషయాలని నేను ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకున్నవి ఒకసారి మళ్ళీ అందరికీ తెలియజేస్తాను. ఏంటంటే, నాకు తెలిసి నేను కీసరగుట్టలో చదువుకుంటున్నప్పుడు విద్యార్థులందరికీ అంటే వేదం అయితే అధ్యయనం చేస్తే సరిపోతుంది, కానీ స్మార్తం అధ్యయనం చేస్తే సరిపోదు. ఖాయంగా వాళ్ళకి ప్రాయోగికమైనటువంటి పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో విద్యార్థులకి ఆ ప్రాయోగిక పరిజ్ఞానాన్ని చూపించడానికి ఆయన తీసుకెళ్తూ, ఇవాళ నాకు తెలిసి లోకంలో ఆయన విద్యార్థులకి ఇంత పేరు రావడానికి గల కారణం ఏమన్నా ఉంది అంటే అది ఆయన ఆ విధంగా తీసుకెళ్ళి చూపించడం వల్లే మీకు అందరికీ కూడా ఈ స్థితి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్టా తీసుకొచ్చి ఏం చేశారంటే ఆయన విద్యార్థులకి మాత్రమే ఉపయోగించకుండా, అంటే ఏదో బయటికి వెళ్తారు, ఏదో తృణమో పణమో వస్తే ఇది మా విద్యార్థులకి అనేటువంటి విధానం లేకుండా ఆయన ఏం చేశారంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ దాన్ని ఉపయోగించే విధంగా అక్కడ ఏది కావాలో అది దాన్ని అక్కడ ఏర్పాటు చేయడం. అంటే ఇది నాకు ఒక మాట అనిపిస్తూ ఉంటుంది, కొన్ని విషయాలని మనం బయటికి చెప్పకపోతే ఆ విషయాల ద్వారా ఇన్స్పైర్ అయ్యి మనం ఒక పని చేస్తే ఈ విషయాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకోళ్ళు చేస్తారు. అలాగా ఆయన ఈ విధంగా చేసినటువంటి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని అంతలా మనం చేయలేకపోయినా కొంతైనా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా విద్యార్థులకు ఉపయోగించే పనుల్లో ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇంకొక విషయం, మామూలుగా మారుతి వెంకటరామ శర్మ గారు అనగానే ఒక పెద్ద పర్వతంలాగా కనిపిస్తుంది ఆయన యొక్క కీర్తి. అయితే ఆయన ఎంత సులభుడు అంటే, ఆర్థికంగా పెద్ద పుష్టి లేకపోయినా నేను మా పిల్లవాడి ఉపనయనం చేయాలి అనేటువంటి సందర్భంలో బ్రహ్మగారిగా ఎవరిని పిలవాలి, మనం ఎట్టాగా ఓ చిన్న ఇబ్బందిలో ఉన్నాను. అంటే ఆయన్ని బ్రహ్మగా పిలిస్తేనే ఆయన రావడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి స్థితి అటువంటిది. నాకు తెలిసి ఆయన విద్యార్థులకు కూడా అందరికీ ఈ అదృష్టం దొరక్కపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయితే మా పిల్లవాడి ఉపనయనానికి నేను ఈ సమయంలో చెబితే ఆయన ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, లేదు ఆయన్ని పిలిస్తే మనం ఆయనకి తగినంత సత్కారం చేయగలుగుతామో లేమో అనేటువంటి ఉద్దేశంతో నేను కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో నన్ను పుత్ర సమానుడిగా చూసినటువంటి బాంకాళి శివప్రసాద్ అవధాని గారు, లేదు ఆయన తీరు అటువంటిది కాదు, నాకు తెలుసు, నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నారు. నేను వెంటనే ఆయనతోటి, అయ్యా మీరిట నన్ను అనుగ్రహించాలి అంటే, అదేమిట్రా మనవాడివి, తప్పకుండా వస్తున్నాను, నువ్వు డబ్బు గురించి దాని గురించి ఏం చూడకు, చక్కగా పిల్లవాడికి నువ్వు దీక్షగా చేస్తూ ఉన్నావు, తర్వాత ఈ పిల్లవాడు అధ్యయనం చేస్తాడు, ఇటువంటి వాటికి అసలు డబ్బుల గురించినటువంటి ఆలోచనే లేదు అని. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము స్మార్తంలో ఉన్నాము,
ఆర్థికమైనటువంటి వనరునే దృష్టిలో పెట్టుకొని కాకుండా ఎవరైతే సంస్కారంగా చెప్పబడి ఉందో ఆ విధంగా చేసుకుంటున్న వాళ్ళకి ఇది మన బాధ్యతగా మనం వెళ్ళి చేయాలి అనేది కూడా గురువుగారి నుంచి మనం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. అయితే వచ్చి ఆ దీక్ష అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని బాగా జరిపించారు. ఆ పిల్లవాడికి చక్కగా అధ్యయనం పూర్తయింది. ప్రస్తుతం పరీక్షలు ఇచ్చే వ్యవహారంగా వాళ్ళ మేనమామల దగ్గరే ఆవర్తి చెప్తూ ఉన్నాడు. అట్టా గురువుగారి అనుగ్రహాన్ని శిష్యులైతే ప్రత్యక్షంగా మీరు అధ్యయనం చేసి పొందారు, కానీ ఆ సమయంలోనే అధ్యయనం చేస్తున్న మమ్మల్ని కూడా అంతే వాత్సల్యంతో చూశారు. ఆ వాత్సల్యంతో చూసి అక్కడి నుంచి పిలిచి నేటికి అదే వాత్సల్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాగే మమ్మల్ని వృద్ధిలో ఉండేట్టుగా ఆశీర్వదించాలని గురువుగారిని కోరుకుంటూ విరమిస్తున్నాను.